ప్రపంచంలో ముస్లింలు అత్యధికంగా ఉన్న దేశం గురించి చాలామంది పాకిస్తాన్ లేదా సౌదీ అరేబియా అని అనుకుంటారు. కానీ వాస్తవానికి ఆ దేశం ఇండోనేషియా. దక్షిణాసియాలో ఉన్న ఈ ద్వీప దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం జనాభాను కలిగి ఉంది. ఇక్కడ మొత్తం జనాభాలో సుమారు 78% ముస్లింలు ఉంటారు. అంటే దాదాపు 28 కోట్ల మంది. 1700కి పైగా దీవులతో కూడిన ఇండోనేషియా భౌగోళికంగా మాత్రమే కాకుండా సాంస్కృతిక పరంగా ఎంతో వైవిధ్యభరితమైన దేశం. ఎన్నో భాషలు, సంప్రదాయాలు, మతాలు కలిసి జీవిస్తున్న ఈ దేశం వైవిధ్యంలో ఏకత్వంకి మంచి ఉదాహరణగా నిలుస్తుంది. అయితే ఇండోనేషియాలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇది ముస్లిం మెజారిటీ దేశం అయినప్పటికీ ఇక్కడ 10,000కు పైగా హిందూ దేవాలయాలు ఉన్నాయి. ముఖ్యంగా బాలి వంటి ప్రాంతాల్లో హిందూ సంస్కృతి ఇప్పటికీ బలంగా కొనసాగుతుంది. ప్రతి ఇంటి ముందు చిన్న దేవాలయాలు, ప్రతి వీధిలో పూజా కార్యక్రమాలు కనిపించడం ఇక్కడి జీవన శైలిలో భాగం. ఇది మత భిన్నత్వం ఉన్నప్పటికీ పరస్పర గౌరవంతో ఎలా జీవించవచ్చో చూపించే ఒక ప్రత్యేక ఉదాహరణ. ఇండోనేషియాలో హిందూ సంస్కృతి ఎందుకు ఇంత బలంగా ఉంది అనే ప్రశ్నకు సమాధానం దాని చరిత్రలోనే ఉంది. ప్రాచీన కాలంలో భారతీయ వ్యాపారులు, పండితులు ఈ ప్రాంతానికి వచ్చి తమ సంస్కృతి, మతాన్ని పరిచయం చేశారు. ఆ కాలంలో హిందూ మరియు బౌద్ధ రాజ్యాలు ఇండోనేషియాలో స్థాపించబడ్డాయి. అదే సమయంలో రామాయణ, మహాభారతం వంటి ఇతిహాసాలు ఇక్కడి ప్రజల జీవన విధానంలో భాగమయ్యాయి. ఇవి కేవలం పుస్తకాలుగానే కాకుండా నాటకాలు, నృత్యాలు, జానపద కథల రూపంలో నేటికి అక్కడ జీవిస్తూనే ఉన్నాయి. తరువాత కాలంలో ఇస్లాం వ్యాప్తి చెందినప్పటికీ పూర్వపు సంస్కృతి పూర్తిగా మాయం కాలేదు. అది కొత్త మతంతో కలిసిపోతూ ఒక ప్రత్యేకమైన సామాజిక నిర్మాణాన్ని రూపొందించింది. ఇండోనేషియాలో ప్రసిద్ధ హిందూ దేవాలయాల్లో ప్రంబనన్ దేవాలయం ఒకటి. ఇది 10వ శతాబ్దంలో నిర్మించబడిన అద్భుతమైన ఆలయ సముదాయం మరియు ఇండోనేషియాలో అతిపెద్ద హిందూ దేవాలయం. ఈ దేవాలయంలో త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రత్యేక ఆలయాలు ఉన్నాయి. ఆలయ నిర్మాణ శైలి, శిల్పాలు, శాస్త్రీయ నిర్మాణం అన్ని భారతీయ వాస్తుశిల్ప ప్రభావాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తాయి. భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనలు వంటి ప్రకృతి విపత్తులను ఎదుర్కొన్నప్పటికీ ఈ ఆలయం నేటికి నిలిచి ఉండడం విశేషం. ఈ చారిత్రక ప్రాధాన్యతను గుర్తిస్తూ యునెస్కో దీనిని ప్రపంచ వారసత్వపు దేశంగా ప్రకటించింది. ప్రస్తుతం ఇది పర్యాటకులకు మరియు భక్తులకు ముఖ్యమైన ఆకర్షణగా ఉంది. భారత్ మరియు ఇండోనేషియా మధ్య సంబంధాలు కేవలం ఆధునిక రాజకీయాలు లేదా వాణిజ్యానికి మాత్రమే పరిమితం కాలేదు. వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న సాంస్కృతిక బంధం ఈ రెండు దేశాలను దగ్గరగా ఉంచింది. భారతీయ సంస్కృతి, భాష, కళలు ఇండోనేషియా సమాజంపై గాఢమైన ప్రభావం చూపాయి. నేటికి ఈ సంబంధాలు మరింత బలపడుతూనే ఉన్నాయి. 2025లో జరిగిన భారత ప్రజాస్వామ్య దినోత్సవ కార్యక్రమానికి ఇండోనేషియా అధ్యక్షుడు ప్రొబోవో సుబియాంతో ముఖ్య అతిథిగా హాజరు కావడం ఈ బంధానికి ఒక మంచి ఉదాహరణ. ఇరు దేశాలు సైబర్ భద్రత, ఉగ్రవాద నిరోధం, సముద్ర రక్షణ, వాణిజ్యం వంటి అనేక రంగాల్లో కలిసి పనిచేస్తున్నాయి. మొత్తానికి ఇండోనేషియా ప్రపంచానికి ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. మతాలు వేర్వేరు అయినప్పటికీ పరస్పర గౌరవం, సంస్కృతి పట్ల ఆమోదం ఉంటే సమాజంలో శాంతి, సహజీవనం సాధ్యమే. ఇది కేవలం ఒక దేశం కథ కాదు, ప్రపంచం నేర్చుకోవాల్సిన ఒక జీవించే ఉదాహరణ.